ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఈ ఏడాది ఎల్నినో సూపర్ ఎల్నినో ఎఫెక్టులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటి కారణంగానే పర్యావరణం దెబ్బతినడం, అడవులు నశించిపోవడం వంటివి జరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటప్పుడే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని సూచిస్తున్నారు. విస్తారంగా మొక్కలు నాటితే ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడవచ్చని గ్రీన్ క్లైమేట్ యూనిట్ చెబుతోంది. విశాఖకు చెందిన ఈ యూనిట్ కోరింగా అభయారణ్యంలో అటవీ శాఖతో కలిసి విద్యార్థులతో సీడ్స్ రాఖీలు తయారు చేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీడ్స్ బాల్ ప్రయోగం చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అంటున్న పర్యావరణ సంస్థ ప్రతినిధులతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. రాఖీలను చెట్లకు గిడితే అవి వర్షాలకి కింద పడి మళ్ళీ ఆటోమేటిక్ గా మొక్కలు వస్తాయి. దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుంది, పర్యావరణానికి మేలు కలుగుతుంది. అదే కార్యక్రమాన్ని ఈ రోజు మన అడుగుల్లో మనం వందలాది మంది విద్యార్థులతో తయారు చేయించే ఒక బృహత్తర కార్యక్రమానికి రత్న గారు శ్రీకారం చుట్టారు. ఆయన మనతో ఉన్నారు. సరే, గ్రీన్ క్లైమేట్ టీమ్ లక్ష్యం ఏంటి? ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలన్న లక్ష్యంతో గ్రీన్ క్లైమేట్ టీం పనిచేస్తుంది. దీనికి గాను మేము ఒక 101 రకాల యాక్టివిటీస్ చేస్తున్నాము. ప్రధానంగా ప్రతి సంవత్సరం జనవరి 1 నాడు అందరూ వాళ్ళ సంస్థల పేరుతో క్యాలెండర్లు చేస్తే మేము పర్యావరణ దినోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్యావరణ దినోత్సవాలతో క్యాలెండర్లు తయారు చేస్తున్నాము. అలాగే మనము ఏదైతే యునైటెడ్ నేషన్స్ వాళ్ళ ఎన్విరాన్మెంట్ డేస్ ఉన్నాయో ఆ ఎన్విరాన్మెంట్ డేస్ అన్ని విద్యా సంస్థల్లో పనిచేయడం కోసం 10,000 క్యాలెండర్లు 10,000 విద్యా సంస్థలకు పంపిస్తున్నాము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వాట్సాప్లోని మెయిల్ ద్వారా కూడా క్యాలెండర్లు పంపించి అందరూ ఈ ఎన్విరాన్మెంట్ డేస్ చేసేలా చేస్తున్నాం. అలాగే సీడ్ ర్యాకీలు, సీడ్ బాల్స్, ఇలా ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం, ఇవన్నీ మనం శిక్షణ కార్యక్రమం ఇస్తున్నాం. విద్యా సంస్థలతో దాదాపుగా 52 కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఈ రోజు మనం ఇక్కడ కోరంగా అడవుల్లో సీడ్ ర్యాకీస్ చేస్తున్నాము. దీన్ని మన ఇక్కడ కాకినాడ డిఎఫ్ఓ గారు రామచంద్రరావు గారు ప్రత్యేకించి ఇక్కడ దగ్గరుండి చేయించాలి, విద్యార్థులు ఇది కార్యక్రమం మాకు ఉండాలి, ఎందుకంటే మా విద్యార్థులు కూడా మా జిల్లాలో కూడా ఇట్లాంటి చేయించే ఏర్పాటు చేయాలని చెప్పి చేయడం జరిగింది. అలాగే 3 రోజుల కిందట చూస్తే నేషనల్ గ్రీన్ కార్ప్స్ వాళ్ళు ఎంటైర్ ఏపీ స్టేట్ లో 70 మంది జిల్లా సమన్వయకర్తలని, సైన్స్ అధికారులని, బయాలజీ టీచర్స్ ని తీసుకుని వచ్చి ఈ సీడ్ ర్యాకీలు తయారు చేయడంలో శిక్షణ ఇప్పించారు. దీనివల్ల ఈ రోజు ఆంధ్రాలో చాలా పెద్ద ఎత్తున సీడ్ ర్యాకీలు చాలా విద్యా సంస్థలు చేస్తున్నారు. అలాగే తెలంగాణలో కొంతమంది మిత్రులు, ఉపాధ్యాయులు ఎవరైతే పరిచయం ఉన్నారో వాళ్ళందరూ కలిపి మనకు కావాలి అంటంతో మనం పంపించాం. ఏదైతే నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఉందో దానికి దేశంలో చాలా గ్రూపులతో నేను లింక్ అయి ఉండటం వల్ల ఈ రోజు మన దేశంలో చాలా మంది సీడ్ ర్యాకీలు చేస్తున్నారు. అదే విధంగా రేపు రక్షాబంధన్ దినోత్సవం కాబట్టి చెట్లకి ర్యాకీలు కట్టి వృక్షాబంధన కార్యక్రమం చేస్తున్నారు. ఈ వృక్షాబంధన కార్యక్రమం మనం మొదలు పెట్టింది కాదు. ఎప్పుడో 1500 సంవత్సరంలో ఒక గురువు 29 రకాలుగా మనిషి పర్యావరణ హితంగా జీవించాలని చెప్పిన దాంట్లో భాగంగా ఇది చేశారు. ఇది విష్ణువైత వాడు చేస్తున్నారు. ఏదైతే చిప్ప మూమెంట్ లో చేశారో, పిప్లాంత్రి అనే గ్రామంలో మాజీ సర్పంచ్ ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలనే ప్రక్రియను మొదలెట్టారు. ఇలాగా చాలా మంది మొదలెట్టి చేస్తున్న ప్రక్రియనే ఈ రోజు ఇక్కడ మనం చేస్తున్నాము. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు ఒక ప్రయత్నంగా ఇచ్చేస్తున్నాం. దానికి అటవీ శాఖ వాళ్ళు, మా మిత్రులు రామారావు గారు, శ్రీనివాస్ గారు వీళ్ళంతా కూడా ఇక్కడ సహకరిస్తున్నారు. అలాగే విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థ ఒకటి, గవర్నమెంట్ విద్యా సంస్థ ఒకటి. సార్, ఎల్నినో అప్పుడు జనాన్ని భయపడుతుంది. అందరికీ కూడా పర్యావరణం దెబ్బతిన్నందుకే ఎల్నినో ఒక ఫీలింగ్ వస్తుంది. ఇది వచ్చే జూన్ వరకు ప్రభావం ఉంటుంది అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏదైతే గ్రీన్ రాఖీలు, సీడ్ రాఖీలు తయారు చేస్తారో వాటి వల్ల చాలా చాలా ఉపయోగం ఉంటుంది. ఇది మొత్తం దేశవ్యాప్తంగా దీనికి ఎలా గుర్తింపు తెస్తారు? ఈ రోజు మన అదృష్టము ఏమో గానీ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల నుంచి మనకు ఫోన్లు వస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా టీవీలో టెలికాస్ట్ అయింది, మిగతా యూట్యూబ్ ఛానల్స్ లో టెలికాస్ట్ అయ్యింది, ఆ మెయిన్ ఛానల్స్ లో వచ్చింది. అన్ని కూడా అందరికీ పంపిస్తున్నాము. దీనివల్ల చాలా ఎక్కువ మంది విద్యార్థులు చేస్తారనే ఆలోచన మనకుంది. అంతేకాకుండా ఈ ఎల్నినో, సూపర్ ఎల్నినో అనే దానికి ఈ రోజు మనం భయపడుతున్నాము. న్యూ ఎకనామిక్ ఫౌండేషన్ లో 1000 మంది సైంటిస్టులు 2008లో బ్రిటన్ దేశంలో సమావేశమై మనకి 100 నెలల్లో CO2 పెరగడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఆ తర్వాత పరిస్థితులు ఏంటి అనేది చెప్పడం జరిగింది. దానిని మనం 100 months క్లైమేట్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ అనే పేరుతో మన భారతదేశం అంతా క్యాంపెయిన్ చేస్తాం. ఆ రోజు నుంచి మేము